సెక్యులర్గా ఉంటే తప్పేంటి? అసలు ఆ మతాలు ఎలా పుట్టాయి? తర్వాత కావాలంటే నా మెడ తీసుకోగాని నేను మతం మారను, అందరూ దేవుళ్ళు ఒకటే అన్న ఏదైతే మన హిందూ మతమో మ్లేచ్చులు ఎలాంటి వాళ్ళు అనేది కూడా చెప్పింది. రాక్షసుల కన్నా దారుణమైన కృత్యాలు చేశారు ఆ రెండు మతాల తాలూకు దేవుళ్ళు అని చెప్పబడే వాళ్ళు. మరి వాళ్ళని దేవుళ్ళని మీరు ఎలా అంటారు? మన దేవుళ్ళు లాంటి లక్షణాలు కలిగే వాళ్ళు కూడా ఉంటే దేవుడు అంటున్నారు కాబట్టి మేము దేవుడు అంటున్నాం. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మా పక్కింటి వాడిని నా పెళ్ళం అంటే నేను కూడా పెళ్ళం అంటే ఒప్పుకుంటారని లాక్ కొడతారు ఒకటి. 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను వదిలేసి ఆ పాస్టర్ నాకు ఏం చెప్తే నేను అదే చేస్తాను, ఆడు పడుకోమంటే పడుకుంటాను అనే పరిస్థితి ఉందండి ఈరోజు. అసలు సెక్యులర్ అంటే అర్థం ఏంటి? సో నేను చెప్పేది ఏంటంటే యేసు అనేవాడు లేడని చరిత్ర చెప్తుంది. చరిత్రలో ఒక్క ఆధారం లేదు. నువ్వు ఎలా చెప్తున్నావు యేసు ఏంటది చాలా గొప్పవాడని? లేనివాడిని గొప్ప నువ్వు ఎలా ఆపాదిస్తున్నావు?